సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా శక్తి. సెప్టెంబర్ 2, 1983లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన సినిమా. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఇది కృష్ణ గారికి 5వ సినిమా. రాధ, జయసుధ కృష్ణ గారికి పేరుగా నటించారు. ఇందులో పెద్ద కృష్ణ గారికి జయసుధ గారు పేరుగా, చిన్న కృష్ణ గారికి రాధ. ఈ సినిమాలో గిరిబాబు, శుభ కృష్ణ గారికి పెద్ద కొడుకు, కోడలుగా నటిస్తారు. అయితే కృష్ణ గారు మరణించిన తర్వాతే వీరు కనిపిస్తారు మనకి. జయసుధ గారు 30 ఏళ్ళు బహుశా అప్పటికి ఉండవచ్చు. ఆ వయసులోనే 60 ఏళ్ల వృద్ధురాలుగా అద్భుతంగా నటించారు. ఇక రావు గోపాలరావు విలనిజము, అల్లూరు రామలింగ కామెడిక్ విలనిజము, చలపతిరావు, మాడ, సారథి లాంటి వాళ్ళ ఒక సత్రకాయ పాత్రలు అలరిస్తాయి. ఈ సత్రకాయ పాత్రలు అని ఎందుకంటున్నానంటే, విలన్ పక్కన ఉంటూ హీరో చేత అన్యాపదేశంగా ఎప్పుడు పడితే అప్పుడు తన్నులు తినడానికి ఇలాంటి క్యారెక్టర్లు పనికొస్తూ ఫ్రేమ్లో ఒక నిండుదనాన్ని తీసుకొచ్చాయి అన్నమాట. ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలలో ఇది కూడా ఒకటి. అయితే కృష్ణ గారు మొదట్లోనే తన తండ్రికి ప్రయోజకుడై తిరిగి వస్తాననే చెప్పి సవాలు విసిరి తిరిగి ఆ ఊరికి వచ్చేసరి సమయానికే ఆయన చనిపోయి ఉంటారు. నిర్మలమ్మ గారు కృష్ణ గారి బామ్మగా కనిపిస్తారు. ఆ ఊరి పోస్ట్ మాస్టర్గా కాంతారావు గారు, ఆయన కూతురుగా సీతగా జయసుధ గారు ఉంటారు. ఈ సినిమా 11 సెంటర్లో 100 రోజులు ఆడగా 20 సెంటర్లో 50 రోజులు ఆడింది. అలానే 63 థియేటర్లో రిలీజ్ అయింది. అంటే స్ట్రైకింగ్ రేట్ అద్భుతంగా ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. కలెక్షన్స్ పరంగా అద్భుతంగా రాణించింది. అలానే నెల్లూరులో 3 థియేటర్లో రిలీజ్ అయితే ఒక మెయిన్ థియేటర్లోనే మొదటి వారంలో 1,14,000 కలెక్ట్ చేసి అప్పట్లో డిస్ట్రిక్ట్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది కృష్ణ గారి పవర్ఫుల్ స్టామినాకి నిదర్శనంగా చెప్పాలి. శక్తి అనే పవర్ఫుల్ టైటిల్ ఆయన పవర్ని బాక్సాఫీస్ దగ్గర మరొకసారి ప్రూవ్ చేసిన సినిమాగా చెప్పాలి. ఇలా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి వారి పొలం మీద లేదంటే స్థలం మీద ఇళ్ల మీద కన్ను వేసి దానిని ఏదో రకంగా లాక్కునే క్యారెక్టర్లో రావు గోపాలరావు గారు నటిస్తారు. దానిని ఎదుర్కోవడానికే అన్నట్లు కృష్ణ గారు ఆ ఊర్లోకి ఎంట్రీ ఇస్తారు. జయసుధ గారిని పెళ్ళాడటానికి తయారవుతున్న సందర్భంలో ఆమెకి ఈ సినిమాలో ఒక భయం, ఫోబియా, కప్పలు, పాములు చూస్తే. అయితే ఆ భయాన్ని పోగొట్టేందుకు కృష్ణ గారు ప్రయత్నించి ఆ భయం నుంచి బయటపడేలా చేస్తారు. ఇందులోనే వయసు మళ్ళినటువంటి రావు గోపాలరావు గారు జయసుధ గారిని తన దాన్ని చేసుకోవాలనుకొని ఈ ఒక ఇంట్లో బంధించి అందులో పాములు, కప్పలు వదులుతారు. అక్కడ కృష్ణ గారు ఎంట్రీ ఇచ్చి విలన్ గారిని పట్పట్లాడిస్తారు. కానీ దానికి ముందే ఆమెలోని భయాన్ని పోగొడతారు. ఆ తర్వాత ఇద్దరు జంట అయిన తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది. దానికి ముందు ఇంకా ఇట్టాగే ఏదేదో చేయాలని ఉంది, ఇంకొక సూపర్ హిట్ సాంగ్. ఇందులో మనకి కెమెరా మూమెంట్స్ ఎట్లా ఉంటాయంటే లో లెవెల్ యాంగిల్ నుంచి ఈ చిత్రీకరణ చేయటం అనేది అప్పట్లో రాఘవేంద్రరావు మార్క్ అనమాట. అలా ఒక లో లెవెల్ యాంగిల్ నుంచి కెమెరా ప్యాన్ చేస్తూ ఆ పల్ల అందాలని మనకి చూపిస్తూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్య మొదటి పాట సూపర్ హిట్ కాగా ఆ తర్వాత పాట హిట్. చక్రవర్తి గారి మ్యూజిక్లో అద్భుతమైన పాటలు అనమాట. ఉర్రూతులు గుంచాయి అప్పట్లో, ఇప్పటికీ మీరు వింటూనే ఉంటారు. రాధగారితో ఉన్నటువంటి అందమంతా మోసుకొచ్చా అందగాడి కోసం వచ్చా అనే పాట అయితే ఎవర్ గ్రీన్. మీరు ఆ కోరస్ వింటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. కోరస్ పాడిన వారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇన్నాళ్ళ తర్వాత కూడా నేను చెప్తున్నానంటే ఇలా రావు గోపాలరావు గారికి బుద్ధి చెప్పిన తర్వాత కృష్ణ గారు తనకున్నటువంటి ఆ పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఇద్దరు బిడ్డలు తండ్రి అయిన తర్వాత ఒకానొక రాత్రి కావాలని గండి కొట్టి చెరువు తాలూకు నీరంతా పంటని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతారు. దానికి ముందు కృష్ణ గారు, జయసుధ గారు మా నేల తల్లి దీవించుమా బంగారు పంటల్ని పండించుమా అంటూ ఒక నిజంగా ఆర్ద్రత కలిగిన రైతు భూమాతను ఎలా కోరుకుంటాడు, మంచి పంటను పండించమని అని చెప్పే గీతం. దీన్ని మన ఆరుద్ర వేటూరు సుందరరామూర్తి గారు రాశారు. బహుశా ఆత్రేయ గారు ఈ పాటను రచించి ఉంటారు. ఈ పాటని
అయిపోయిన తర్వాత పంట చేతికొచ్చే తరుణంలో ఇలాంటి కుట్రని అడ్డుకోవడానికి తన కుటుంబంతో సహా కృష్ణ గారు, జయసుధ గారు పొలంలోకి వెళ్తారు. ఫైట్ చేస్తూ ఉండగానే కృష్ణ గారు ఒక పెద్ద ఈ గడ్డి వాముల్ని అడ్డం చేసి వరద నీరుని అడ్డుకునేందుకు వాటికి తానే అడ్డుగా నిలబడిన క్షణంలో రౌడీలు, ఈ రావుగోపాలరావు చేత ప్రేరేపించబడి ఉసుగొల్పడినటువంటి రౌడీలు గడ్డపారుతో ఆయన పోట్లు వేస్తారు. అలా ఆయన చనిపోతూ ఒక మాట తీసుకుంటారు, ఈ ఇద్దరు బిడ్డల్ని చక్కగా ప్రయోజకులను చేయాలని. అలాంటి ఒక హృదయాన్ని కదిలించే సన్నివేశం తర్వాత సినిమా కట్ చేస్తే చిన్న కొడుకు కృష్ణ గారు టౌన్లో అన్నిటా నెంబర్ 1గా ఎదుగుతారు. చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నిట్లో. అక్కడే రాధ పరిచయం అవుతుంది. రాధ గారు బ్యూటీ క్వీన్గా, ఆమె కిరీటం అలంకరించిన సమయంలో వచ్చే పాట ఈ అందమంతా మోసుకొచ్చా. అలా కథ సాగుతున్న సమయంలో ఈ పెద్ద కొడుకుగా ఉన్నటువంటి గిరిబాబు, ఆయన భార్య శుభ, ఈ సందర్భంగా నేను గతంలో ఇప్పుడు చెప్పాను, గిరిబాబు శుభ అనేది ఒక హిట్ పేరు అనమాట. చాలా సినిమాల్లో మీరు గమనించి ఉంటారు. పర్టికులర్గా కృష్ణ గారి సినిమాల్లో కూడా ఇట్లా రామరాజ్యంలో, భీమరాజులో కూడా అలానే కనిపించారు. అలానే కలవారి సంసారంలో కూడా నాకు గుర్తుండి ఉంటే రామరాజ్యంలో, భీమరాజులో బహుశా లేరనుకుంటా. అలా ఈ ఇద్దరు బిడ్డలతో కృష్ణ గారు తన చదువు ముగించుకొని పట్టణం నుంచి పల్లెకి వచ్చిన సమయంలో వారి ఆప్యాయతలు అవన్నీ మనకి కనిపించగా, ఎప్పుడైతే ఈ పెద్ద కొడుకుని వేరు చేయాలని రావుగోపాలరావు ఒక ప్లాన్ వేస్తారో అందులో చిక్కుకొని ఆ సందర్భంలో మనకి టౌన్ నుంచి ప్రభాకర్ రెడ్డి వస్తాడు. యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్కి ఇది తగని క్యారెక్టర్. గిరిబాబు చేసేది గిరిబాబు క్యారెక్టర్ ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ గిరిబాబు చేశారనుకోవచ్చు. పిల్లిగడ్డం ఒకటి పెట్టుకొని సిస్టర్ అంటూ శుభగారి దగ్గర చేరి వారి చేత వేరు కాపురం, అట్లానే టౌన్లో వ్యాపారం చేపిస్తానని చెప్పి నిండా ముంచుతారు. ఆ సందర్భంగా ఉన్నటువంటి ఇల్లు, పొలం స్వాధీనం చేసుకుంటారు విలన్లు. కృష్ణ గారు ఇక టౌన్ నుంచి వచ్చేసరికి ఈ పరిస్థితిని గమనించి తాను ఆ ప్రభాకర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి గిరిబాబు అంటే తన బ్రదర్కి ఏది మంచి చెడు అనేది తెలియజెప్పి ఒకటవటం సినిమా కథ కాగా, ఆ తర్వాత సినిమా క్లైమాక్స్ ఒక సినిమా థియేటర్లో జరుగుతుంది. ఆ సినిమా థియేటర్లో మన కొండవీటి సింహం రిలీజ్ అవుతూ ఉంటుంది. కృష్ణ గారు వెంటబడి తనుగుతున్నప్పుడు రావుగోపాలరావు వెళ్ళగానే ఉన్నట్టుండి ఎన్టీఆర్ గారి ఆ డైలాగ్ పోస్ట్ అవుతుంది. సడన్గా ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటారు అన్నమాట రావుగోపాలరావు. నిజంగానే ఆ సన్నివేశం చాలా తమాషాగా ఉంటుంది. అలా ఎన్టీఆర్ గారిని చూపించిన తర్వాత మన కృష్ణ గారు వచ్చి నేను ఆ శక్తికి వారసుడిగానే తాను వచ్చాను అంటారు. వాస్తవానికి అప్పుడే ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నిజంగానే ఆయనకి నటనకి వారసులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఇమేజ్ని, ఆ లెగసీని కంటిన్యూ చేసేది. మామూలుగా ఈ వారసత్వం అంటే పిల్లలుగా, సంతానంగా అని కాకుండా ఒక హీరోయిజానికి, మాసిజానికి అంటే కృష్ణ గారే అని చెప్పాలి. అలా అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా ఈయన చూపించినా కూడా మన కొంతమంది అభిమానులు చెప్పేది ఏమిటంటే, కావాలని ఎన్టీఆర్ గారి పోస్టర్లని ఆయన అభిమానాన్ని చాటుకునేందుకు రాఘవేంద్రరావు పోటీచ్చారు, కానీ కృష్ణ గారు అమాయకుడు కాబట్టి వాటిని ఒప్పుకున్నారు అంటారు. ఓకే, కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యానే కాబట్టి దానికి పెద్ద అభ్యంతరం చెప్పుకుంటారు. అట్లా క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత తిరిగి తన కుటుంబాన్ని ఏకం చేయటమే కృష్ణ గారి శక్తి. ఇది శక్తి మూవీ గురించినటువంటి ఒక చిన్న రివ్యూ. మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. గతంలో కూడా చెప్పాను, నాకు తెలిసి శక్తి మూవీ మీద ఇది 3వ వీడియో అనుకుంటా రిలీజ్ సందర్భంగా. అద్భుతమైన పాటలు, కృష్ణ గారిని ఇష్టపడే వాళ్ళందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన సినిమా ఇది, అంతలో సందేహం లేదు. మా నరసరావుపేట సంధ్యాలో కూడా ఇది 50 రోజులు ఆడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.